రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల ప్రత్యేక అధికారి డిఆర్డీఓ మత్స్యగీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ నటరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయాలని, 99 రోజుల కార్యాచరణను సమయానికి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గ్రామ స్థాయిలో జరుగుతున్న పనులపై సమగ్రంగా సమీక్ష నిర్వహించి అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏఈలు దివ్య, కల్పన, అంజయ్య, ఏవో దుర్గారాజు, ఎంఈఓ మురళీనాయక్, మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, మహిళా సంఘాల నాయకులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. అవి అఫీషియల్ గా రికార్డ్ అయి కూడా ఉండవు. అంటే రికార్డ్ కానివి ఇంకా అంత సంఖ్య ఉంటుంది 25,000. అంటే ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 40 నుంచి 50 వేల రోడ్ యాక్సిడెంట్లు సంవత్సరంలో జరుగుతుంటే ఇండియా వైడ్గా ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. యాక్సిడెంట్స్ అనేవి యుద్ధం కన్నా చాలా డేంజరస్. ఒక యుద్ధం జరిగితే ఎంతమంది చనిపోతారో మనం ఆ గణాంకాలు తీసుకొని ఒక సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో సూచనల్ని డిపార్ట్మెంట్కి పంపించింది. కాబట్టి మీకు ఎలాంటి విషయాలు తెలిసినా పోలీసు వారికి సమాచారం అందించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే గంజాయి అనేది ఈ మధ్య కాలంలో మన విలేజెస్ వరకు వచ్చింది. పోయిన సంవత్సరం మా దగ్గర ఒక 10 కేసుల వరకు రిజిస్టర్ అయ్యాయి. వాళ్ళందరినీ మేము డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్లకు పంపించి వాళ్ళలో మార్పు వచ్చేలాగా చూస్తున్నాం. అలాగే చట్టపరమైన చర్యలు తీసుకోబడుతున్నాయి. కాబట్టి పోలీస్కి డ్రగ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు ఎవరిచ్చినా కూడా మీ గోప్యతను మేము కాపాడుతాం. కాబట్టి ఈ సూచనలన్నీ పాటించాలని డిపార్ట్మెంట్ తరఫున కోరుకుంటూ నాకు